కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సౌత్ లో ఆగస్టు 15th కి 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. పాజిటివ్ టాక్ తో సందడి చేస్తున్నాయి. ఇంతవరకు ఓకే. మరి వాట్ అబౌట్ బాలీవుడ్? ఇండిపెండెన్స్ డే కి రిలీజ్ అయిన 3 సినిమాల్లో ఏ ప్రాజెక్ట్ హిట్ గా నిలిచింది? ఏ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది? జస్ట్ వాచ్ ఇట్. ఇండిపెండెన్స్ డేకి థియేటర్స్ అన్ని సందడిగా కనిపించాయి. ఒకే రోజు డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ రిలీజ్ అవ్వడంతో ఆడియన్స్ కూడా సినిమాలు చూడటానికి క్యూ కట్టారు. అయితే 3 సినిమాలు ఒకే తరహా స్పందన దక్కించుకోవడంతో ఓపెనింగ్స్ అదే విధంగా వస్తున్నాయి. అయితే నార్త్ లో మాత్రం దీనికి రివర్స్ లో సాగుతుంది. అక్షయ్, జాన్ అబ్రహం సినిమాలను శ్రద్ధా కపూర్ ఓవర్టేక్ చేసినట్లు తెలుస్తోంది. నార్త్ లో ఆగస్టు 15th కి 3 సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి. ఇందులో అక్షయ్ కుమార్ ఖేల్ మే డివైడ్ టాక్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకి భారీగా ప్రమోషన్స్ చేసినా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 5 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. రెండో రోజు కలెక్షన్స్ లో ఎక్కువ డ్రాప్ కనిపించింది. జాన్ అబ్రహం హీరోగా వచ్చిన వేద మొదటి రోజు 6 కోట్లు వసూలు చేసింది. హీరో రేంజ్ బట్టి చూసుకుంటే ఇది చాలా తక్కువ. అయితే బీసీ సెంటర్స్ లో ఈ సినిమాకి ఆదరణ పెరుగుతోంది. లాంగ్ రన్ లో జోరు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో తెరకెక్కిన స్త్రీ 2 మొదటి రోజు ఏకంగా 53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండో రోజు ఇదే జోరు కనిపించింది. ఈ వీకెండ్ కి 100 కోట్లు వసూలు చేయడం గ్యారంటీ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి నార్త్ లో ఈ ఇండిపెండెన్స్ డే కి 3 సినిమాలు రిలీజ్ అయితే 2 డిజాస్టర్, 1 బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్నాయి. హీరో అన్నాక హిట్స్ ఫ్లాప్స్ సహజం. సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోకూడదు, డిజాస్టర్స్ పడినప్పుడు కృంగిపోకూడదు. కాలాన్ని బట్టి ప్రయోగాలు చేసుకుంటూ పోవాలి. ప్రెజెంట్ ఇదే ఫార్ములాని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు ఓ కోలీవుడ్ సీనియర్. రీసెంట్ గా వచ్చిన సినిమా యావరేజ్ అయినా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. కాలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ తంగలాన్తో ఆడియన్స్ ను పలుకరించాడు. చియాన్ కెరీర్ లో ఇన్నాళ్లు చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు, ఇదొక ఎత్తు అనేలా ఉంది తంగలాన్ క్యారెక్టర్. ఇందులో విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతమైన హావభావాలతో ఆ పాత్రను రక్తి కట్టించాడు. సినిమా కొంచెం ఎగుడు దిగుడుగా అనిపించినా విక్రమ్ నటన సినిమాకు పెద్ద ఎసెట్ గా మారిందే. లాంగ్ రన్ లో ఓ మాదిరి వసూళ్లు రాబట్టే ఛాన్స్ కనిపిస్తోంది. తంగలాన్ రిజల్ట్ తో సంబంధం లేకుండా కొత్త ప్రాజెక్ట్స్ కు కమిట్ అవుతున్నాడు విక్రమ్ ప్రెజెంట్ ఎస్యు అరుణ్ కుమార్ డైరెక్షన్ లో వీర ధీర సూరన్ పార్ట్ 2 చేస్తున్నాడు. మహేష్ ప్రాజెక్టు కోసం విక్రమ్ తో రాజమౌళి టీం కథా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. జైలర్ 2 లో గెస్ట్ పాత్ర కోసం చియాను సంప్రదించాడట నెల్సన్ దిలీప్ కుమార్. ఇవి కాకుండా మరో 2 సినిమాలు చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. మొత్తానికి సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా కొత్త ప్రాజెక్ట్స్ కు కమిట్ అవుతున్నాడు విక్రమ్. మరి వీటిలో ఏ ప్రాజెక్టు తనకు సాలిడ్ గా కంబ్యాక్ ఇస్తుందో చూడాలి. హీరోలకి గుడ్ టైం స్టార్ట్ అవ్వాలే కానీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతారు. ఒక్క సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే 3-4 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టేస్తారు. కంటెంట్ తో పాటు కమిట్మెంట్స్ లో వేగాన్ని పెంచి కో స్టార్స్ కే షాక్ ఇస్తారు. ప్రెజెంట్ ఇదే ఫార్ములాని అప్లై చేస్తున్నారు ఓ యంగ్ హీరో. ఒకేసారి 5 సినిమాలను లైన్ లో పెట్టి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో హిట్ కొట్టిన విశ్వక్ సేన్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. ఒక సినిమాకి గుమ్మడికాయ కొట్టడం ఆలస్యం, మరో సినిమాకి కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు. ప్రెజెంట్ మెకానిక్ రాకీని దీపావళి బరిలో దింపుతున్న విశ్వక్ లైలా అనే ప్రాజెక్ట్ ని సెట్స్ పై ఉంచాడు. దీని షూటింగ్ కంప్లీట్ కాకముందే శ్రీధర్ ఘంటా అనే కొత్త దర్శకుడితో ఒక మూవీని స్టార్ట్ చేశాడు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు ఫినిష్ అయ్యాయి. ఇందులో విశ్వక్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. 3 సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్ సేన్ అక్టోబర్లో అనుదీప్ కేవి ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. మెకానిక్ రాకీ రిలీజ్ అయిన నెక్స్ట్ డేట్ నుంచి ఈ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ చేసేలా షూటింగ్ స్కెడ్యూల్స్ ని కూడా డిజైన్ చేసుకున్నారు. ఇవి కాకుండా దాస్కా ధమ్కీ 2 పెండింగ్ లో ఉంది. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తానికి ఒకేసారి 5 సినిమాలు లైన్ లో పెట్టి స్టార్ హీరోలకే షాక్ ఇస్తున్నాడు విశ్వక్ సేన్. ఒకప్పుడు టాలీవుడ్ నిండా మల్లీవుడ్ ముద్దుగుమ్మలే ఉండేవారు. ఇటు గ్లామర్, అటు పెర్ఫార్మెన్స్ తో వావ్ అనిపించేవారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. కేరళ కుటీస్ అంటే కమ్ అండ్ గో అనే ప్రాసెస్ షురూ అయింది. హిట్ కొట్టిన హీరోయిన్స్ కూడా 1 మూవీ వండర్ గానే మిగిలిపోతున్నారు. టాలీవుడ్ లో ఒకప్పుడు ముంబై ముద్దుగుమ్మల హవా నడిచింది. తర్వాత కేరళ కుటీస్ రాక ఎక్కువైపోయింది. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ ఆడియన్స్ కి వారే మస్తు ఎంటర్టైనర్స్. గ్లామర్ ప్లస్ పెర్ఫార్మెన్స్ తో తెలుగు యూత్ ని తెగ అట్రాక్ట్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. మల్లీవుడ్ బ్యూటీస్ అంటే 1 మూవీ వండర్ గా మారిపోయారు. హెలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది కళ్యాణి ప్రియదర్శన్. చిత్రలహరి సినిమాతో హిట్ కొట్టింది. కానీ తర్వాత ఎక్కడా కనిపించింది లేదు.
చెక్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రియా ప్రకాష్ వారియర్ పరిస్థితి ఇంతే. ఇష్క్, బ్రో అంటూ 2 సినిమాలు చేసినా ఇప్పుడు తన కటౌట్ ఎక్కడా కనిపించడం లేదు. అంటే సుందరానికి సినిమాతో టాలీవుడ్ బాట పట్టిన నజరియా నజీం 1 మూవీ వండర్గా మారితే, వీరసింహారెడ్డితో హిట్ కొట్టిన హనీ రోజ్ షాప్ ఓపెనింగ్స్తో కాలక్షేపం చేస్తోంది. టాలీవుడ్లో బడా స్టార్స్తో రొమాన్స్ చేసిన అను ఇమాన్యుయల్ కూడా ఇప్పుడు కనుచూపు మేరలో కనిపించడం లేదు. దీంతో తెలుగు తెరపై మలయాళ కుటీస్ హవా రోజురోజుకి డౌన్ అయిపోతోంది. సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్ తప్పించి టాలీవుడ్లో సత్తా చాటే కేరళ కుటీస్ ఎవ్వరూ పెద్దగా కనిపించడం లేదు. బాలీవుడ్ నుంచి కొత్త బ్యూటీస్ ఇంపోర్ట్ అవుతున్నా పెద్దగా ఇంపాక్ట్ చూపించడం లేదు. దీంతో కన్నడ కస్తూరీలే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి క్యారఫ్ అడ్రస్ గా మారుతున్నారు. ఓ సినిమాకి కథ ఎంత ముఖ్యమో మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. సినిమా హిట్ అవ్వాలంటే స్టోరీతో పాటు ట్యూన్స్ రీసౌండ్ చేయాలి. విడుదలకి ముందే భారీ హైప్ క్రియేట్ చేయాలి. అప్పుడే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అందుకే కొత్త ట్యూన్స్ ఇచ్చే సంగీత దర్శకుల కోసం సర్చింగ్ మొదలు పెట్టేశారు మేకర్స్. సీనియర్ కంపోజర్స్ ని పక్కన పెట్టి మరీ యంగ్ టాలెంట్ కి ఆఫర్స్ ఇస్తున్నారు. సౌత్ లో ఏఆర్ రెహమాన్, మణిశర్మ శకం క్లైమాక్స్ కి చేరింది. థమన్, దేవిశ్రీ ప్రసాద్, హారిస్ జయరాజ్ జోరు సోగా సాగుతుంది. డిఫరెంట్ ట్యూన్స్ ఇచ్చే అనిరుద్ధ్ ట్రాక్ తప్పితే కేజీఎఫ్తో మెప్పించిన రవి బసూర్ 1 మూవీ వండర్గా మిగిలిపోయాడు. దీంతో కొత్త ట్యూన్స్తో కిక్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ కోసం సర్చింగ్ మొదలుపెట్టారు మేకర్స్. ప్రెజెంట్ ఇందులో టాప్ లిస్ట్లో ఉన్నాడు సంతోష్ నారాయణన్. కల్కికి ముందు మికీ జే మేయర్ని ఎంపిక చేశాడు నాగ్ అశ్విన్. తర్వాత అతడి స్థానంలో సంతోష్ నారాయణ్ని తీసుకొచ్చాడు. ఇందులో సాంగ్స్ యావరేజ్ అయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యాజిక్ చేసింది. దీంతో ఒక్కసారిగా సంతోష్ నారాయణన్కి డిమాండ్ పెరిగింది. ప్రెజెంట్ తన దగ్గర 4 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విరూపాక్ష, మంగళవారం సినిమాలకు బెస్ట్ ట్యూన్స్ ఇచ్చిన అజనీష్ లోక్నాథ్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. ప్రెజెంట్ కిచ్చా సుదీప్, మ్యాక్, ఉపేంద్ర, యుఐ, బగీరాతో పాటు రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న కాంతారా 2కి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే తెలుగు నుంచి 2 క్రేజీ ప్రాజెక్ట్స్ అజనీష్ అకౌంట్ లో పడినట్లు తెలుస్తోంది. సౌత్ లో సినిమాకి క్రేజ్ పెంచుకుంటున్న మరో యంగ్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్. అర్జున్ రెడ్డితో సాలిడ్ సక్సెస్ దక్కించుకున్న తాను కబీర్ సింగ్, తాన్హాజీకి అద్దరిపోయే మ్యూజిక్ అందించాడు. లాస్ట్ ఇయర్ యానిమల్ కి సరికొత్త బీజిఎం ఇచ్చి నేషనల్ ఆడియన్స్ ని థ్రిల్ చేశాడు. అందుకే హర్షవర్ధన్ తో వర్క్ చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రభాస్తో సందీప్ చేసే స్పిరిట్ కి ఈ డైరెక్టర్నే ఓకే చేసినట్లు తెలుస్తోంది. మరో 2 హిందీ ప్రాజెక్ట్స్ కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సీనియర్ కంపోజర్స్ రొటీన్ సాంగ్స్ తో విసుగు పుట్టించడం ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి కలిసొచ్చేలా కనిపిస్తోంది. బాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా గుర్తింపున్న ఒక పాపులర్ నటి టాలీవుడ్ లోకి వచ్చేసరికి ఐరన్ లెగ్ గా మారుతోంది. తను నటించిన మొదటి భారీ తెలుగు సినిమా డిజాస్టర్, 2వ సినిమా ఫ్లాప్, 3వ సినిమా టూ మచ్ డిజాస్టర్. ఈ బ్యాడ్ రికార్డ్ ఉన్నా కానీ తాను మళ్ళీ టాలీవుడ్ లో నటించాలి అని కోరుకుంటోందట. ఇంతకీ ఎవరా బామ? హ్యావ్ ఎ లుక్. కృతి సనన్ బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్. మిమీ సినిమాలో అద్భుత నటనకి జాతీయ అవార్డుని అందుకుంది. క్రూతో కమర్షియల్ హిట్ అకౌంట్లో వేసుకుంది. ప్రెజెంట్ సొంత బ్యానర్లో ఒక సినిమా చేస్తున్న తను టాలీవుడ్ లో కంబ్యాక్ ఇవ్వాలని తెగ ఆశపడుతోంది. టాలీవుడ్ లో 3 సినిమాలు చేసింది కృతి సనన్. మహేష్ తో చేసిన 1 నేనొక్కనే డిజాస్టర్ అయింది. నాగ చైతన్యతో జోడీ కట్టిన దోచై యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన ఆది పురుష్ భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. దీంతో టాలీవుడ్ లో కృతి సనన్ ఐరన్ లెగ్ గా మారిపోయింది. చేసిన 3 సినిమాలు ఆడకపోవడంతో సౌత్ లో ఆఫర్స్ ఇచ్చేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారు. అయితే బాలీవుడ్ లో గుడ్ ఫేజ్ లో ఉన్న కృతి సనన్ టాలీవుడ్ లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని చూస్తోంది. తెలుగు ఆఫర్స్ కోసం చర్చలు జరుపుతోంది. మరి ఈ టాలెంటెడ్ బ్యూటీకి ఏ హీరో అవకాశం ఇస్తాడో చూడాలి.